హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక సీరియస్ ఇష్యూతో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక ప్రేమ కథ కాదు, ఇది ఒక ట్రాప్. ఇది ఒక పెళ్లి కథ కాదు, ఇది ఒక చీటింగ్. హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన కేవలం ఒక అమ్మాయి జీవితాన్నే కాదు, సమాజాన్ని షాక్కు గురి చేసింది. లవ్, మ్యారేజ్, ట్రస్ట్ అనే మూడు మాటల వెనుక దాగి ఉన్న ఒక డార్క్ రియాలిటీ. బలవంతపు మత మార్పిడి, మోసం, బ్లాక్మెయిల్, ఇంకా ఎన్నో దారుణాలు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగింది? ఎవరు బాధ్యులు? ఇది నిజంగానే లవ్ జిహాదా? ఈరోజు ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. హైదరాబాద్లోని కూకట్పల్లి ఐటీ ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఒక సాధారణంగా కనిపించే పరిచయం ఎలా ఇంత ప్రమాదకరంగా, మోసంగా మారిందో అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. బాధితురాలు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తన కెరీర్ మీద ఫోకస్ పెట్టి ఇండిపెండెంట్ లైఫ్ గడిపే ఒక నార్మల్ యువతి. ఆమె జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. అతను తనను నవదుర్గ అని పరిచయం చేసుకున్నాడు. కానీ అతని అసలు పేరు మాత్రం నవాజ్. మొదట అతను తనను హిందూగా మారిపోయానని చెప్పాడు. ఇది నమ్మించేలా ఒక ఫేక్ సర్టిఫికేట్ కూడా చూపించాడు. ఫ్యామిలీ ట్రస్ట్ సంపాదించడానికి అతను చాలా కేర్ఫుల్గా నటించాడు. నేను మారిపోయాను, నేను మీలాంటి వాడినే అనే మాటలతో ఆ కుటుంబంలోకి అడుగుపెట్టాడు. ఇదే అతడి మొదటి ట్రాప్. తరువాత ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాడు. మనిద్దరం దుబాయ్ వెళ్దాం, సెటిల్ అవుదాం అంటూ డ్రీమ్స్ బిల్డ్ చేశాడు. ఒక అమ్మాయి జీవితంలో సెక్యూరిటీ, లవ్, ఫ్యూచర్ అనే మూడు కీలక అంశాలను టార్గెట్ చేశాడు. ఇది ఒక క్యాలిక్యులేటెడ్ మ్యానిపులేషన్. అమ్మాయికి అసలు డౌట్ కూడా రాలేదు, పూర్తిగా నమ్మేసింది. మొత్తం హిందువుల్లాగానే నటించాడు. హిందూ పూజల్లో కూర్చున్నాడు, హిందూ టెంపుల్స్కి వెళ్ళాడు. ఆ అమ్మాయికి బాగా నమ్మకం కుదిరింది. గత ఏడాది జూలైలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చాలా రోజుల వరకు అన్నీ నార్మల్గానే కనిపించాయి. కానీ పెళ్లి తర్వాత అసలు స్టోరీ మొదలైంది. ఆమె పేరు నజీరాగా మార్చాడు. ఇది ఆమెకు మొదటి షాక్. ఇదెందుకు అని అడిగితే ఇది ఫార్మాలిటీస్ మాత్రమే అంటూ తప్పించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత నిజాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం మొదలైంది. అక్టోబర్లో అతనికి ఇప్పటికే 2 పెళ్లిళ్ళు అయ్యాయని ఆమెకు తెలిసింది. ఇది సెకండ్ షాక్. ఇక్కడే ఆమెకు అర్థమైంది, తాను ఒక పెద్ద ట్రాప్లో పడిపోయానని. ఇక్కడి నుండి హెరాస్మెంట్ ప్రారంభమైంది. అతను ఆమె గుల్బర్గాలోని ఒక దర్గా వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా మతం మార్పించాడు, కల్మా చదివించాడు. ఇది కన్సెంట్ లేకుండా జరిగిన కన్వర్షన్ అని ఆమె ఆరోపిస్తుంది. ఆమె చెప్పినట్లు నో మీన్స్ నో అన్నది పూర్తిగా ఇగ్నోర్ చేయబడింది. ఇంతటితో ఆగలేదు. ఆమెను బలవంతంగా బీఫ్ తినమని ఒత్తిడి చేసి తినిపించాడు. ఖురాన్ చదవమని కంపల్ చేశాడు. ఇది వ్యక్తిగత విశ్వాసాన్ని బలవంతంగా మార్చే ప్రయత్నంగా ఆమె చెబుతుంది. తాను ఒప్పుకోపోతే ఫిజికల్ వైలెన్స్ గా కూడా చేశాడని చెప్పింది. ఇక్కడి నుండి సంఘటనలు మరింత దారుణంగా మారిపోయాయి. ఆమె ఆరోపణల ప్రకారం ఆమెకు మత్తు మంది ఇచ్చి బేగంపేట్లోని ఒక రిసార్ట్కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతేకాదు అతని సోదరులు కూడా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది. ఇది ఒక సీరియల్ క్రిమినల్ ఎలిగేషన్. ఈ ఘటన వీడియోలు, ఫోటోలు తీసి వాటిని బ్లాక్మెయిల్ కోసం ఉపయోగించాడని ఆమె చెప్తుంది. ఇది బయట చెబితే నీ ఫ్యామిలీని చంపేస్తాం అంటూ థ్రెట్స్ ఇచ్చారు. ఈ ఫియర్ వల్ల ఆమె చాలా రోజుల పాటు సైలెన్స్లో ఉండిపోయింది. ఒక ఫైనాన్షియల్ ఎక్స్ప్లోయిటేషన్ కూడా జరిగింది. ఆమె పేరుతో లోన్స్ తీసుకున్నారు. ఆమె గోల్డ్ను మార్టేజ్ పెట్టి డబ్బులు తీసుకున్నారు. శంషాబాద్లో ఉన్న ఒక ఫ్లాట్ కూడా అమ్మేశారని ఆమె ఆరోపించింది. ఇది ఎమోషనల్, ఫిజికల్ మాత్రమే కాదు, ఫైనాన్షియల్ అబ్యూస్ కూడా. ఇన్ని దారుణాలను తట్టుకోలేక చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు బయటకు రావడంతో ఆ వ్యక్తి హైదరాబాద్ నుండి నెల్లూరుకు పారిపోయాడని సమాచారం. మీన్ వైల్ అతను ఒక వీడియో విడుదల చేసి తాను ట్రాప్ చేయలేదని, ఆమె ట్రాప్ చేసిందంటూ నెరేటివ్ మార్చే ప్రయత్నం చేశాడని బాధితురాలు చెప్తుంది. ఈ నేపథ్యంలో బాధితురాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా ముందుకు వచ్చి తన స్టోరీని షేర్ చేసింది. నాలాంటి ఇంకో అమ్మాయికి ఇది జరగకూడదు అనే ఉద్దేశంతోనే
బయటకు వచ్చానని ఆమె చెప్పింది. ఇది ఒక కరేజియస్ స్టెప్. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. లవ్ జిహాద్ అనే పదం నిజంగానే ఉందా, లేక ఇది ఒక నరేటివ్ మాత్రమేనా? ఈ ఘటనలో బాధితురాలు మాత్రం ఇది నిజమని చెప్తుంది. కానీ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక క్రిమినల్ కేసు. ఇందులో ఎలిగేషన్స్ ప్రూవ్ అవ్వాలి. ఎవిడెన్స్, ఇన్వెస్టిగేషన్, కోర్ట్, జడ్జిమెంట్ ఇవి చివరికి ట్రూత్ను నిర్ణయిస్తాయి. మన సొసైటీలో ఇలాంటి ఘటనలు జరిగితే మనం ఎమోషన్స్తో రియాక్ట్ అవుతాం. కానీ ఫ్యాక్ట్స్, లా, ఎవిడెన్స్ ఆధారంగా అనలైజ్ చేయడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని మొత్తం ఒక కమ్యూనిటీకి అటాచ్ చేయడం సరైంది కాదు. అదే సమయంలో బాధితురాలకి జస్టిస్ దక్కాలి. ఈ కేసు మనకు కొన్ని ముఖ్యమైన లెసన్స్ నేర్పుతుంది. మొదట, ట్రస్ట్ బట్ వెరిఫై. ఎవరు ఏం చెబుతున్నారో బ్లైండ్గా నమ్మకూడదు. సెకండ్, ఆన్లైన్ ఆఫ్లైన్ రిలేషన్స్లో బ్యాక్గ్రౌండ్ చెక్ చాలా అవసరం. థర్డ్, ఏదైనా రాంగ్ అనిపిస్తే ఎర్లీ స్టేజ్లోనే బయటికి రావాలి. ఈ రోజుల్లో 1కి 10 సార్లు వెరిఫై చేసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా యువతులకు ఒక మెసేజ్: మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. ఎమోషనల్ డెసిషన్స్ తీసుకునే ముందు లాజికల్ థింకింగ్ ఉండాలి. లవ్ అనేది బ్లైండ్ కాకూడదు. ఇక అథారిటీస్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇలాంటి కేసెస్లో ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్, విక్టిమ్ ప్రొటెక్షన్, స్ట్రిక్ట్ యాక్షన్ చాలా అవసరం. లేదంటే విక్టిమ్స్ బయటకు రావడానికి భయపడతారు. చివరిగా, ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ స్టోరీ. ఒక అమ్మాయి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఘటన. కానీ ఆమె కరేజ్ కూడా ఈక్వల్లీ పవర్ఫుల్. తనకు జరిగిన అన్యాయం బట్టి ఇంకొకరికి వార్నింగ్ ఇచ్చింది. ఇది కేవలం ఒక అమ్మాయి స్టోరీ కాదు, ఒక రియాలిటీ చెక్. లవ్ పేరుతో వచ్చే ప్రతి రిలేషన్షిప్ సేఫ్ కాదు. అవేర్నెస్, కాషన్ అండ్ కరేజ్ ఇవే మనకు ప్రొటెక్షన్. ఇది మీకు ఎలా అనిపించింది? ఇది నిజంగా ఒక పెద్ద కాన్స్పిరసీయా, లేక ఒక ఇండివిజువల్ క్రైమా? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్.